హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మా పాప అయితే 4 రోజుల నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉంది. ఇంకా బాబుని కూడా అక్కడ వదిలేద్దాంలే, ఆడుకుంటాడు, బయటికి వెళ్ళే పని ఉందని చెప్పి అయితే తీసుకెళ్ళామన్నమాట. ఇంకా బాబుని కూడా అక్కడ వదిలేసి మేము ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన పని ఉంది, దానికోసం అయితే వెళ్ళాము. మా పాప అయితే 4 days ఉందన్నమాట, అందుకని మమ్మల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. 1 day కన్నా ఎక్కువైతే ఉండదన్నమాట ఎప్పుడైనా, కానీ ఈసారి అయితే 4 days ఉంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, ఉండనిద్దాంలే, కొన్ని రోజులు అలా ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుందని అయితే ఉంచాము. ఇంకా సాటర్డే సండే మా వారికి కూడా హాలిడే కాబట్టి ఇంకైతే వచ్చేసామన్నమాట ఇక్కడికి, పిల్లల దగ్గరికి. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి ఇంక ఈవినింగ్ మళ్ళీ పిల్లల దగ్గరికి అయితే వెళ్ళేటప్పుడు స్నాక్స్ అయితే తీసుకొని వెళ్దామని ఇలా చిప్స్ అయితే తీసుకున్నాం, పిల్లలందరూ ఇష్టపడతారని. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా 7 అయిందనమాట. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, బొమ్మలు అవన్నీ పెట్టుకొని లోపల అట్లా. మా బాబు ఏంటంటే ఏదో బొమ్మ అడిగాడు, అది తేలేదని అలిగాడు అనమాట. ఇంకా నైట్ అయితే డిన్నర్ చేసి పడుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇలా గోడ మీద ఇట్లాగైతే ఉడత అయితే ఉందనమాట. వీళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే చెట్లు బాగా ఉంటాయన్నమాట, దానివల్ల పక్షులు ఇట్లాగ ఉడతలు అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా మార్నింగ్ ఎవరు లేవలేదులే, నేను లేచి వచ్చి మళ్ళీ హాల్లో అయితే పడుకున్నాను. తర్వాత మా పాప వచ్చి ఇంక మళ్ళీ నా దగ్గర అయితే పడుకొని కబుర్లు చెప్తా ఉందనమాట. నేను ఇంక తనని పిలకలమ్మాయి అని అంటూ, పిలకలు ఇట్లా అంటూ ఉంటే ఆడుకుంటూ ఉన్నాము ఇద్దరము కూడా. తర్వాత ఇంకా టిఫిన్ అయితే చేసాము, దోశలు అయితే వేసుకొని అందరం అయితే తినేసాము. ఇంక ఈరోజు సండే కదా, లంచ్ అంటే స్పెషల్ ఉంటుంది కదా. పిల్లలు అయితే స్నానాలు చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ సోఫా అది ఉంది కదా, ఇది బెడ్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా పిల్లలు పడుకుంటారులే అని చెప్పి వాళ్ళు ఆడుకుంటారని దీన్ని అయితే తీసాము. ఇంకా మా బాబు అయితే ఇంక వాళ్ళ డాడీతో అయితే పోట్లాడుతున్నాడు అనమాట, ఏదో కావాలని. ఇద్దరం కొట్టుకుందాం అట్లా అని చెప్పేసి ఇద్దరు అయితే ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇంకా పిల్లలు అయితే ఇంక ఈ బెడ్ లాగా చేశారు కదా, దీని మీద కూర్చొని టీవీ అయితే చూస్తున్నారు. సండే అంటే స్పెషల్ ఉంటుంది కదా. ఈరోజు అయితే మేము చేసుకున్న స్పెషల్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. మిరియాల రసము, అలాగే చికెన్ ఫ్రైలోకి రసం అయితే బాగుంటుందని చెప్పి అయితే రసం అయితే చేసాము. పిల్లలకు కూడా మంచి డైజెషన్ అయితే అవుతుంది కదా. చారు కూడా చాలా బాగుంది కదా, చూడటానికి స్మెల్ కూడా బాగా వస్తుంది, మిరియాలు కరివేపాకు వేయటం వల్ల. చికెన్ అయితే ఇక్కడ ఫ్రై అయితే చేశాను అనమాట. ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా సెమీ ఫ్రై లాగా వంట అయితే చేసి ఇంక అక్కడైతే పెట్టేశామన్నమాట. ఇంకా అందరైతే టీవీ కాడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంకా మేము కూడా కూర్చున్నాము. ఇంకా వంట ఎర్లీగానే అయిపోయిందనమాట. ఎండ అయితే ఫుల్గా ఉంది. ఇంకా అందరం ఇక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. స్నానం చేసినా కానీ చెమటలు అయితే కారిపోతూ ఉన్నాయి. సమ్మర్ అంటేనే అలానే ఉంటుంది కదా. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి 3 weeks బ్యాక్ అనమాట. అప్పటి నుంచి పెడతామంటే ఏదో ఒక పని వల్ల ఇదైతే పోస్ట్పోన్ అవుతూ ఉంది. ఇంక ఇక్కడ మా బాబు అయితే ధార్మిక సంబంధించినవి అవన్నీ అయితే చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా పిల్లలు కూడా అవే ఇంట్రెస్ట్గా అయితే చూస్తున్నారు. కొంతసేపు చూసిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేసాం అనమాట. ఇంకా అందరం ఒకసారి ఇలా కూర్చొని అయితే లంచ్ చేస్తూ ఉంటాం మ్యాక్సిమం అందరు ఉన్నప్పుడు. ఇంకొక ఇద్దరం అయితే వడ్డిస్తూ ఉంటాము. ఆవకాయ పచ్చడి అయితే పెట్టాము కదా, మా పెద్ద ఆడపడుచు అయితే ఇంకా ఆవకాయ పచ్చడి తీసుకొని వచ్చింది. పిల్లలైతే ఆవకాయ కావాలని అయితే గొడవ చేస్తున్నారనమాట. ఇంకా తను ఆ పచ్చడి అయితే తీసుకొని వచ్చింది. ఇంకా లంచ్ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇంకా అందరం కింద కూర్చొని అయితే లంచ్ అయితే చేసేసాము. వీకెండ్ అట్లా వచ్చిందంటే ఇంట్లో అందరూ అయితే గ్యాదర్ అవుతూ ఉంటాము ఒకే చోట, ఇక్కడ ఒక చోట. ఇంక ఇలాగ లంచ్ అయితే ప్లాన్ చేసుకొని లంచ్ చేస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు పెద్దలు అందరికైతే పెట్టేసాము. ఇంక తర్వాత నేను మా చిన్నాడపచ్చి అయితే లాస్ట్లో తిన్నాము, ఎందుకంటే వీళ్ళకి వడ్డిస్తూ ఉండాలి కదా. కొంతమంది పైన కూర్చున్నారు, కొంతమంది కింద కూర్చున్నారు కదా, అందుకని వడ్డించడం ఇబ్బంది అవుతుందిలే అని మేమైతే తర్వాత తిందాంలే అని తర్వాత తిన్నాము. ఇంకొకసారి అయితే అందరం చుట్టూరు కూర్చొని మధ్యలో పెట్టుకొని అట్లా తింటూ ఉంటామన్నమాట. ఇంకా లంచ్ అయిన తర్వాత ఇంకొంతసేపు పడుకోమంటే పిల్లలు అయితే అస్సలు పడుకోవట్లేదు, ఏ కాడికి ఆడుకోవాలనే చూస్తూ ఉన్నారనమాట. బయట ఎండగా ఉందని చెప్పినా కానీ గోల అయితే చేస్తున్నారు. మేమైతే కాసేపు ఒక 1/2 hour అట్లాగా ఏసీలో అయితే పడుకున్నాం, నిద్రపోలేదు. కానీ ఇంకా కూల్ డ్రింక్ అయితే తీసుకొస్తే ఇంకా దానికోసం అయితే తిప్పలు పడుతున్నారు, ఎట్లా తాగాలి ఏంటి అని. నేనేమో మా బాబు తాగితే తనకి హెల్త్ ప్రాబ్లం కదా అని చెప్పేసి అయితే ఇవ్వలేదు. అయినా కానీ ఏదో ఒక రకంగా తాగాలని తెచ్చుకున్నాడు. దీన్ని కట్టిన వెనక గ్లాస్ పెట్టుకున్నాడు అనమాట. నేను పనులు పాడవుతున్నాయి కదా అన్నా కానీ
ఆ గ్లాస్ అయితే చూపించట్లేదు అనమాట నాకు, నన్ను కొడుతున్నాడు. ఇంకా పిల్లలైతే ఇంకా తెలిసిందే కదా, కూల్ డ్రింక్ ఉంటే వాళ్ళకి పండుగ అనమాట. ఇంక ఇట్లా గ్లాసుల్లో పోసుకొని అయితే తాగుతూ ఉన్నారు. ఇంకా ఈవినింగ్ టైము అందరం బయట కూర్చున్నాము చైర్స్ వేసుకొని. వీళ్ళకి 4 దగ్గర నుంచే బాగా చల్లగా అయితే వస్తుందన్నమాట. బయట పెంట్ హౌస్ కదా, కూర్చోడానికి అది బాగుంటుంది. అందరూ ఈవినింగ్ టైంలో ఇలా కూర్చొని టీ తాగుతూ ఉంటే బాగుంటుంది. ఇంకా మంచం కూడా వేసుకొని కూర్చొని అందరం అయితే టీ అయితే ఆస్వాదిస్తూ ఉన్నాము. పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారనమాట. మా పాప ఏమో ఉయ్యాలు కట్టమనేది గొడవ చేస్తుంది. ఎక్కడ కట్టాలి ఏంటంటే నేనే కట్టుకుంటాలే అని ఇక్కడ పైకి వెళ్ళటానికి మెట్లు అయితే ఉంటే అక్కడ కట్టమని అయితే గొడవ చేస్తూ ఉంది. వద్దులేమ్మ కట్టదు కాదని ఆడుకోమంటే ఇంకైతే అలిగిందనమాట. ఇంకా మా బాబాయ్ ఇక్కడ ఒక పాతది బాల్ ఉంటే తెచ్చి ఆడుకుంటూ ఉన్నాడు. తగులుతుంది అటు వెళ్ళి ఆడుకుంటే ఇంక వాళ్ళ డాడీకి అయితే ఇలా క్యాచెస్ అయితే వేస్తూ ఉన్నాడు. ఈ సమ్మర్లో అయితే పిల్లల్ని హ్యాండిల్ చేయటం అయితే కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇయర్కి కొంచెము గొడవ తగ్గుతుందిలే అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు, నెక్స్ట్ ఇయర్ తగ్గిపోతుందిలే అని. కానీ ఇయర్ పెరిగే కొద్ది ఇంకా గొడవ ఎక్కువ అవుతూనే ఉంది. ఇక్కడ వీళ్ళైతే చాట్ తెచ్చుకొని లూడో అయితే ఆడుతున్నారనమాట. మ్యాచ్ వాళ్ళైతే మా బాబుకి అయితే రాదు, అయినా కానీ నేను ఆడుతానైతే కూర్చున్నాడు. వాళ్ళకైతే 6 అట్లా పడి అలాగా కదుపుతూ ఉన్నారు పావులు. తనకైతే పడట్లేదనమాట. ఇంకా నాకు పడట్లేదని గొడవ చేస్తూ ఉన్నాడు. కొంతసేపు చూశాడు, తర్వాత పడలేదు. వాళ్ళిద్దరు ఆడేసరికి ఇంకా తన కోపం వచ్చేసి మొత్తం అయితే చల్లా చెదురైతే చేసేసాడనమాట. పావులు అవన్నీ పడేసేసి అలాగా చేశాడనమాట. చిన్నపిల్లలు అంతే కదా, ఆడుకునేటప్పుడు వాళ్ళు కనుక గెలవకపోతే అవన్నీ పాడు చేసేస్తారు. పిల్లలు వీడియో గేమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మామూలుగా ఆడే ఆటలు అయితే మర్చిపోతున్నారు. మా చిన్నప్పుడైతే ఎక్కువగా ఇది స్నేక్ది ఉంటుంది కదా, ఆ ఆట లేకపోతే అష్టాచమ్మ ఇవే ఆడుతూ ఉంటారు. జాడీ ఆట అని ఇట్లాగా కూర్చొని పిల్లలందరూ ఒక చోట. ఇప్పుడు అసలు ఆ గేమ్సే ఆడట్లేదు. ఏ కాడికి మొబైల్స్ చూసుకోవటం, మొబైల్లో గేమ్స్ ఆడుకోవటం ఇట్లానే చేస్తూ ఉన్నారు. ఇంకా ఉయ్యాలు కట్టలేదని ఇక్కడ కూర్చొని అయితే అలుగుతుందనమాట. నాకు తెలియదు, నేను రాను, ఇక్కడే కూర్చొని ఇట్లా ఊగుతానని చెప్పి ఇంకా ఎలాగోలాగా వాళ్ళ డాడీ అయితే ఇక్కడే ఒకటి చీరతో అయితే చిన్నదైతే ఉయ్యాలలాగా అయితే కట్టారు. ఇంకా అది ఊగుతా కూర్చుందనమాట. ఇంకా తన గేమ్ ఓడిపోయానని చెప్పేసి ఇంక పిల్లని అయితే కొడుతున్నాడు అన్నీ పడేసి. చిన్నపిల్లలు ఇంక అంతే ఉంటారు కదా, గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇంకా గొడవ భరించలేక ఇంకేదో ఒకలాగా కడదాంలేని కిటికీకి అట్లాగైతే ఉయ్యాలు కడితే కొంతసేపు అయితే ఊగారనమాట. ఇంకా సండే కదా, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ అయితే ఆఫీస్ ఉంటుంది కదా, ఎర్లీగా వెళ్ళిపోవటానికి పిల్లలు లెగుస్తారో లేదో ఇంకా నైట్ డిన్నర్ చేసి వెళ్ళిపోదాంలే ఈరోజే అని అయితే అనుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ లేట్ అయితే మా వారికి ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పి నైట్ 9 వరకు అయితే ఉండి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మార్నింగ్ చేసిన కర్రీస్ అవే ఉన్నాయన్నమాట. ఇంకా ఆ కర్రీస్తోనే డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. డిన్నర్ చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము పిల్లల్ని తీసుకొని. వీళ్ళకేమో ఆడుకోవాలని ఉంది, ఇంటికి రావాలని ఉంది. ఉండమంటే ఉండంలే అని అయితే వచ్చేసారు. ఇంకా ఆడుకోవాలంటే కనుక 2 డేస్ ఉండి తర్వాత రాని అంటే లేదు మేము కూడా అని వస్తామని వస్తారు. కాకపోతే మళ్ళీ ఇంకా అక్కడికి వచ్చి మాకు వదినలు కావాలి, మేము ఆడుకోవటానికని అయితే గొడవ చేస్తూ ఉంటారనమాట. పిల్లలు ఇంకా సహజం కదా, పిల్లలకి పిల్లలే ఫ్రెండ్స్ కదా, మనం ఎంత బాగా చూసుకున్నా కానీ పిల్లలు ఉంటేనే వాళ్ళతో చక్కగా అయితే ఆడుకుంటారు. ఇక్కడ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చి ఇంకా స్నానం చేసి అయితే పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా వీళ్ళైతే ఇలాగా స్మోకింగ్ శివలింగ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. ఫోన్లో చూసుకొని ఇంక ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.